నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. 5 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ పార్టీ టికెట్తో పార్లమెంటుకు ఎన్నికై ముఖ్యమంత్రి జగన్తో పొసగక పార్టీ వీడకుండానే తెలుగుదేశం దాని మిత్రపక్షాలను బలపరిచి బీజేపీ టికెట్తో అసెంబ్లీకి ఎన్నికైన రఘురామకృష్ణంరాజు మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. జగన్కు వ్యతిరేకంగా పనిచేసి బీజేపీ, టీడీపీ, జనసేనల గ్రాఫ్ పెంచడానికి తన వంతు కృషి చేసిన రఘురామకృష్ణంరాజు గారు ముఖ్యమంత్రి జగన్ తనను అరెస్ట్ చేసి నిర్బంధించిన కాలంలో తనపై హత్యా ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ చేసిన ఫిర్యాదుపై గుంటూరులోని నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు సిఐడి సునీల్ కుమార్ను A1గా, A2గా పి సీతారామాంజనేయులను, A3గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పేర్కొన్నారు. టీడీపీ నుండి టికెట్ ఆశించి బీజేపీలో చేరి విజయనగరం ఇంకా తన సొంత జిల్లాలో కూడా ఎంపీ సీటు లభించక ఎమ్మెల్యే సీటుతో రాజీపడ్డ రాజుగారు జగన్పై ప్రతీకారం చేయడంలో మాత్రం రాజీ పడలేదు. గుంటూరులో సిఐడి కార్యాలయంలో సునీల్ కుమార్, సీతారామాంజనేయులు అర్ధరాత్రి వచ్చి తనపై హత్య ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇది జగన్ ప్రోద్బలంతోనే జరిగిందని ప్రచారం చేశారు. అయినా సిఐడి కార్యాలయం విచారణ సమయంలో కొందరు ఆగంతకులు ముసుగులు వేసుకుని వచ్చి తనను చావగొట్టినట్టు ఎన్నికల సమయంలో చాలా చోట్ల బహిరంగంగా చెప్పిన రఘురామకృష్ణంరాజు ఇప్పుడు అందుకు విరుద్ధంగా జగన్ తనపై పోలీసుల చేత హత్యా ప్రయత్నం చేయించాడని ఎందుకు చెప్తున్నారు? పోలీసులు మాట్లాడకుండా ఎందుకు కేసు నమోదు చేశారు? ఈ ప్రశ్నలకు తెలిసినా జవాబులు ఇప్పుడు బయటకు రావేమో. ఏమైనా రాజు తలుచుకుంటే ప్రజాస్వామ్యంలోనైనా జరగనిదేముందంటారు?